నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్తాం. సిపిఐ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు పెట్టే కేసులకు భయపడడం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 21న రాజమండ్రిలో ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్ వెల్లడించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. కాంగ్రెస్ శ్రేణులకు టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపు. మహిళల జోలికొస్తే తాట తీస్తాం. ఆకతాయిలకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తలసరి ఆదాయం $3,400 నుంచి $42,000 చేరాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు. సిఐఐ సదస్సులో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ నుంచి టువర్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో టాస్క్ ఫోర్స్ నివేదిక అందుకున్న తర్వాత ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన దార్శనిక పత్రం తయారు చేయడానికి గత ఏడాది సెప్టెంబర్లో చంద్రశేఖర్ నేతృత్వంలో సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి, భారత్ బయోటెక్ సహా వ్యవస్థాపకురాలు ఎండి సుచిత్రాయల్లా, రెడ్డిస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాతిరెడ్డి, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు, ఎల్&డి సిఎండి సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ మోటార్స్ చైర్మన్ ఎమరిటస్ వేణు శ్రీనివాస్, ఏపీ సిఎస్ విజయానందన్తో కలిసి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ రాష్ట్ర ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి కోసం అందించిన 356 పేజీల నివేదికను స్వీకరించాక ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు లక్ష్యాలను ప్రకటించారు. To inaugurate Cyberabad. Today I can say very proudly, first mover advantage in IT had played rich dividends for Indians. You go anywhere in the world, out of 4, one is Indian. Among one, every 4, minimum 1 or 2 are from Andhra Pradesh, from my state, from Telugu community. That is the contribution, first mover advantage. Today, if you can see, India had very good advantages. First, we started economic reforms in 1991. Yesterday, I have given a lecture regarding P.V. Narasimha Rao, who was an architect of reforms. Second is first mover IT advantage. Third advantage for India, we are having demographic dividend. I started long back, 25 years back, population control, family planning. Today I am promoting population management. Population is decreasing in India. Even my friends are well experienced internationally. Country like Singapore is unable to manage population now. China, Japan, European countries, everywhere there is a problem of aging. I can say proudly India is having advantage of population. Up to 2047, India will have this advantage. గట్టిగా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతాడు. మళ్ళీ వచ్చేది వైకాపానని ప్రజలకు అర్థమైనందువల్లే వారి సమస్యలను మా దగ్గరకు వచ్చి చెబుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు.
క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీన్ని తట్టుకోలేకనే చంద్రబాబు ప్రతిపక్షాన్ని అణచివేసి ప్రజల గొంతును నొక్కేయాలని తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. రైతులు ప్రజల సమస్యలపై నేను ఏ పర్యటనకు వెళ్లినా కేసులు పెడుతున్నారు. నేను పొదిలికి వెళ్లినప్పుడు 40,000 మంది రైతులు ప్రజలు వచ్చారు. వాళ్లపై 40 మందితో చంద్రబాబు రాళ్లు వేయించారు. రైతులు ఆ 40 మందిపై పడి ఉంటే వాళ్లు బతికేవారా? సినిమా డైలాగులతో పోస్టర్లు పెట్టినా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. వాడేదో పోస్టర్లపై సినిమా డైలాగులు రాసుకుంటే మీకొచ్చిన నష్టమేంది? చంద్రబాబు, మీరెన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. మీ ప్రభుత్వం మహా అయితే 3 ఏళ్లు ఉంటది. తర్వాత వచ్చేది మేమే. మీకు పావులాగా మారిన అధికారులకు వడ్డీతో చెల్లిస్తాం అని హెచ్చరించారు. పాల ధరల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పుణ్యానాన్ని అమూల్ మూతపడతా ఉంది. చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూల్ మూతపడతా ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ధరలు తగ్గాయి. కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి. ఇలా పాల ధరలు తాగేవాడికి పెరిగినా ఎవడు మాట్లాడకూడదు. రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు. అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు. అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు. పెరిగిన బతుకు భారం గురించి ఎవరు అడగకూడదు. పొరపాటున ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులు. స్కూళ్ళల్లోనూ ప్రభుత్వ హాస్పిటల్లోనూ నిలిచిపోయిన నాడు నేడు పనుల గురించి ఎవరు మాట్లాడకూడదు. స్కాములు చేస్తూ తన వాళ్లకు తెగనమ్ముతున్న కొత్త మా హయాంలో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఎవరు మాట్లాడకూడదు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా తెగనమ్ముతూ స్కాములు చేస్తూ ఉన్నా ఎవరు మాట్లాడకూడదు. ఎవరు అడగకూడదు. ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు. గ్రామ స్థాయి నుంచి బెల్ట్ షాపుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న లిక్కర్ మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు. మట్టి మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు. అమాంతం కాంట్రాక్టులు రేట్లు పెంచేసి, రాజధాని ప్రాంతంలో రేట్లు చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు, బంగారుతో కడతాన్నారా బిల్డింగ్లు అనిపిస్తా. స్క్వేర్ ఫీట్ 9,000 రూపాయలు, 10,000 రూపాయలు. బంగారు రాడ్లతో కడతానట్టున్నారు. అమాంతం పెంచేసి ఇంతకు ముందు లేనిది మొబిలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా వీళ్ళు ఇప్పుడు మొదలు పెట్టిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట ఇవ్వడము డబ్బు, అందులో 10% ఇవ్వడము, 8% ఎత్తడము. నాణ్యత లేని పనులు జరుగుతూ ఉన్నా ఎవడో మాట్లాడకూడదు. లూలు లాంటోళ్లకు, ఉర్సా లాంటోళ్లకు రూపాయికే భూములు ఇస్తా ఉన్నా, కారు చౌకగా అయిన భూములు ఇస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు. రాష్ట్రంలో యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నామని, ఆయన స్ఫూర్తితో తాను కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నట్టు ఆదిరెడ్డి వాసు తెలిపారు. స్థానిక లా హాస్పిటల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని ఇన్క్యుబేషన్ హబ్ గా అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, త్వరలోనే రాజమండ్రిలో రతన్ టాటా ఇన్క్యుబేషన్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 21న రాజమండ్రిలో ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ నిర్వహించబోతున్నామని, ఉభయ గోదావరి జిల్లాల నుంచి యువతీ యువకులు ఎవరైనా పాల్గొనవచ్చునని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి యువతకు ఉపాధి కల్పించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన స్కిల్ ట్రైనింగ్ మొదటి బ్యాచ్ త్వరలోనే పూర్తవుతుందని, ఉపాధి పొందిన విద్యార్థులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్నారు. డిఈఓ వాసుదేవరావు, ఆర్ఓఐ నరసింహం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లేదు ప్రెస్ మీట్. మరి రాజమహేంద్రవరం పరంగా శాసనసభ్యుడిగా నేను నెగ్గిన తర్వాత సంక్షేమం ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు, అభివృద్ధి మా నగరపాలక సంస్థ ద్వారా నా కూటమి సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు జరుగుతున్న కార్యక్రమాలు, నేనేం చేస్తున్నానన్న దానికి ఒక శాసనసభ్యుడిగా ఉదాహరణలో ఏబిసిటీ ప్రోగ్రాం, అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఇస్తా ఉన్నామో ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక బ్యాచ్ తీసుకుంటున్నాం. మొన్న బ్యాచ్ 43 మందికి గాను 20 మంది పైన ప్రయాణం తక్కువ 2 lakhs నుంచి 6 lakhs హైయెస్ట్ వరకు వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా అతి దగ్గరలో మీకు ఇంకొక 20-25 డేస్లో ఏబిసిటీ ప్రోగ్రాం ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. 43 మందిలోని ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని లక్షల ప్యాకేజాలు సంపాదించుకున్నారన్నది కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియచేస్తాం. అలాగే స్కిల్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. సొంత నిధులతో, నా వ్యక్తిగత నిధులతో మెగా డిఎస్సి డిజిటల్ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్స్ కూడా పెట్టున్నాం. దాంట్లో మాక్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 90% నా ఓటర్లే కాదు, కానీ యువత ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక గొప్ప ఆశతో ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆ రోజున ఆలోచించకుండా డిఎస్సి ఎగ్జామ్స్కి మాక్ టెస్ట్ కూడా మేము పెట్టాం, సొంత ఖర్చుతో చేసాం, సక్సెస్ కూడా అయ్యింది. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డిసిసి కార్యాలయంలో అధ్యక్షుడు డి.కె. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజమహేంద్రవరం పర్యటనకు విచ్చేసిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి అపూర్వ స్వాగతం పలికేందుకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు టీకే కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై షర్మిలారెడ్డి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు జరగటం ఖాయమన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు 5 నాయకులతో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, పార్టీని సన్నద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నాయకులు అరికెల అరుణ కుమారి, మార్టిన్ లూథర్, అమర్ జహాబ్, బేగ్చా, తాడాల కొండరాజు, మోత శారద, వై శ్రీనివాస్, పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిగా ఇచ్చామని అందరూ చెప్తున్నారు. కూడా పెద్ద ఇంటికి జరిగిన 3200 కోట్ల రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని నేను ఆయన వాళ్ళందరికీ కూడా మా అమ్మ రమ్మండి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ గారు తాడేపల్లిగూడెంలో ప్రెస్ మీట్ పెట్టి 22 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు వీళ్ళు గ్రామాలు విలీనం చేస్తానంటే కుదరదని చెప్పి వాళ్ళు ఇచ్చిన జీవో మీద స్టే తీసుకురావడం జరిగింది. ఈయన చంద్రబాబు గారితో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారట, ఎవరైతే వాళ్ళ గ్రామాలను విలీనం చేయడానికి ఇష్టపడతలేదో, ఎవరైతే స్టే తెచ్చారో వాటిని పక్కన పెట్టి మిగతా గ్రామాలు విలీనాలకు అంగీకరించిన గ్రామాలు కలుపుకుని కార్పొరేషన్ ఎన్నికలు జరిపించమని చెప్పి ఆయన నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. ఇది చేయడానికి నాకు 3 నెలలు టైం పడుతుంది, ఎందుకంటే జీవో ఇష్యూ చేసి కొత్త జీవో పలానా గ్రామాలు విలీనం అవుతున్నాయని చెప్పి జీవో ఇవ్వాలి, అందు గురించి 3 నెలలకే రెడీ అయిపోతాం ఎలక్షన్గానే అని చెప్పారు. బహుశా 3 నెలలు అంటే 5-6 నెలల్లో అవుతుంది. నవంబర్ డిసెంబర్లో రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి రాజమండ్రి కార్పొరేషన్ నుంచి ఈ కార్పొరేటర్ల సెలక్షన్, వార్డు ఇన్ఛార్జీలని రెడీ చేయడానికి 5 కమిటీ వేయడం జరిగింది. బెజవాడ రంగ, అలాగే మన పట్టణాల మన
అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీను, కాటో రవి, అలాగే దేవతా సుధాకర్ 5 కూడా వార్డులన్నీ పర్యటించి 52 వార్డులకి కూడా ఇన్ఛార్జీలు నిర్ణయిస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన ఇంటర్నల్ మీటింగ్ పెట్టి ఈ పంచాయతీ వ్యవస్థ సరిగా లేదు, సరిగా ఈ ఎలక్షన్లు కూడా మరి జరిపించవలసిన అవసరం ఉంది. 2 పంచాయతీలకి ఒక సెక్రటరీ ఉన్నారు. అలాగే సచివాలయానికి సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా ఎవరైతే ఈ 7-8 మంది సెక్రటరీలు ఉన్నారో వాళ్ళకి వర్క్ కూడా సరిగా లేదు. కాబట్టి మనం ఎలక్షన్ జరిపించి ఈ పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే సచివాలయం సెక్రటరీలు ఉన్నారో వాళ్ళని అన్ని పంచాయతీలకు వేసి ప్రతి రాజమహేంద్రవరం నగరంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు రక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని, ఆకతాయిలు శృతి మించి ప్రవర్తిస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లా హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ తిరుగుతున్న 44వ డివిజన్లో ఒక విద్యార్థిని ధైర్యంగా ఆకతాయిల చేష్టలు, అసభ్య ప్రవర్తనతో తాము పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి తీసుకుని రావడం జరిగిందన్నారు. దీనిపై తాము వెంటనే స్పందించామని, పోలీసులను సివిల్ డ్రెస్లలో ఆమె చదువుతున్న కళాశాల వద్ద పెట్టి ఆ ఆకతాయిలను గుర్తించామని తెలిపారు. బైక్లకు సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద సౌండ్లు చేయటం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ విద్యార్థిని చూపించిన ధైర్యాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకొస్తే వారి భద్రతకు మరింతగా కృషి చేయడానికి సాధ్యమవుతుందన్నారు. 3 విద్యా సంస్థల వద్ద ఆకతాయిల్ని గుర్తించామని తెలిపారు. ఆ కార్యక్రమం ఇప్పటికే డిపార్ట్మెంట్కి కూటమి ఇంకా కొంచెం కోఆర్డినేషన్ లోపం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం పరంగా సోమవారం సాయంత్రం అధికారికంగా P4 కుటుంబాలని సెలెక్ట్ చేశారు. ఆ కుటుంబాలని అందరికీ మిక్స్ అవుతాం మనం. వీడియో పెట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది స్ఫూర్తిగా తీసుకొని ఆ పాపలో ఉన్న ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది నాకు తెలియచేస్తారన్న స్వార్థంతో పెట్టాను తప్ప పబ్లిసిటీతో కాదు. ఇంకొకటి పెట్టిన తర్వాత అమ్మాయి జోలికి వెళ్తే ఏంటి అన్నారు. ఒక్కసారి నేను కానీ నా కూటమి కానీ భరోసా ఇచ్చిన తర్వాత వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు. చేస్తే ఎవరైనా ధైర్యం చేస్తే ఏ విధంగా చర్యలు ఉంటాయన్నది అప్పుడు చెప్తాం. ఎందుకంటే నేను మరలా చెప్తా ఉన్నా, నా మీద విమర్శ చేసినా, నా కుటుంబం మీద, నా భార్య, నా కొడుకుని విమర్శ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవంతో కామ్గానే ఉంటాను. కానీ నగరంలో మహిళలకి సురక్షితంగా ఉంచడానికి మేము ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బంది పెడితే చర్య చాలా గట్టిగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఈరోజు ఆ అమ్మాయి ధైర్యంగా మాట్లాడడం వలన నిన్నటి నుంచి ఇప్పటికి 3 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏ టైంలో ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారనేది మాకు తెలిసింది. చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంటే ప్రతిదీ మనం రాజకీయంగా మేము ఆలోచించలేము. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమం 10 మందికి ఉపయోగపడుతుందేమో అని ఆలోచిస్తున్నాం. పబ్లిసిటీ అంటే ఏంటంటే యాక్షన్ తీసుకెళ్ళిపో కోటే అంతే. కానీ మేము పోస్ట్ ఫాలోఅప్ ఉంటుంది. తల్లిదండ్రులతో కూడా మాట్లాడి మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీ ద్వారా అందరికీ తెలియాలన్నది మా ఆలోచన. ధన్యవాదాలు. అధికార యంత్రాంగం, అధికార పార్టీ, అధికార కూటమి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలన్నది చూస్తాం. ఇది P4 కార్యక్రమం కాదు. ముమ్మాటికి ఇది 10 మందితో చర్చించి 10 మందితో మాట్లాడినప్పుడు నాకు మనసుకి తట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు కడియాపూలంక, పెరవలి, ఉద్రవరం, సమిశ్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను, రోగులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆర్సీహెచ్ సేవలు, ప్రజనన, శిశు ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల తల్లిదండ్రుల సంరక్షణ, యాంటీనేటల్ చెకప్లు, ఫోటో యాప్లు, సంస్థాగత ప్రసవాలు, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, క్షయ పరీక్షలు, బంగారు కుటుంబ పథకం వివరాలను ఆరా తీశారు. ల్యాబ్ సేవలు, మందుల లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు వంటి కార్యక్రమాలపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. సంబంధిత వైద్య అధికారులు సిబ్బందికి రోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సేవల నాణ్యతను పెంపొందించాలని, పనితీరు మెరుగుపరచాలని సూచనలు ఇవ్వటం జరిగింది. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి జిల్లా వైద్యారోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతులు చేయడానికి సమన్వయ శాఖలతో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 22 ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ పనిచేస్తున్నాయని, వీటిలోని పలు హాస్టల్స్ మరమ్మతులు, అభివృద్ధి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 8 సంక్షేమ వసతి గృహాల నిర్మాణం, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 7, పంచాయతీరాజ్ ద్వారా మరో 7 పనులు చేపడుతున్నట్లు వివరించారు. మొత్తం 3,78 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో మైనర్ రిపేర్లకు 2.10 కోట్ల రూపాయలు, మేజర్ రిపేర్లకు 1.67 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అండ్ వాళ్ళు ఇంకా రిక్వైర్మెంట్ కూడా ఇవ్వమన్నారు మేడం. రాజనగరం హాస్పిటల్ ఇచ్చారు, ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి మేడం. డే టు డే దాని మీద మీవన్నీ మీకు ఐడెంటిఫై చేశారు మరి మాది వై జంక్షన్లో ఉన్న హాస్టల్ 3 టోటల్గా బీసీ వెల్ఫేర్ హాస్పిటల్స్లో సిఎస్ఆర్ కింద మనం 2 ఇచ్చాం. సిఎస్ఆర్ కింద మీకు ఇచ్చినవి ఏంటంటి? సఫిషియెంట్ అంటే మా యాజ్ పర్ మై అబ్జర్వేషన్స్ అంటే ఎక్కడైతే వర్క్ చేశారో ఆ కాంట్రాక్టర్స్ డైలాబరేటర్ ఏదైతే ఉందో డిబ్రీస్ అంతా అక్కడ ఉంచుతాం. మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచే భోజన పదార్థాలను రోజువారీ ఆహారంలో తీసుకోవాలని ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు జిఎస్ఆర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ గోరంట్ల రవి రామకిరణ్ సూచించారు. గ్లైకేర్ ఫుడ్స్ హెల్తీ విల్లింగ్ కిట్ ఆవిష్కరణ కార్యక్రమం హోటల్ లా హాస్పిటల్లో జరిగింది. గ్లైకేర్ ఫుడ్స్ వ్యవస్థాపక చైర్మన్ ఏ నరేష్ కుమార్ రాజు అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ రవిరామ్ కిరణ్ తో పాటు డాక్టర్ చందనా ప్రియమెట్ల, డాక్టర్ పితాని రామకృష్ణ, డాక్టర్ పాండురంగరాజు పాల్గొన్నారు. గోరంట్ల మాట్లాడుతూ వంటగది నుంచే కుటుంబ ఆరోగ్యం మొదలు కావాలని, అందుకు గైకేర్ ఆరోగ్యపరమైన ఫుడ్స్ దోహదపడతాయని, తద్వారా డాక్టర్ల అవసరం చాలా వరకు తగ్గుతుందన్నారు. ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రమోట్ చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. నరేష్ కుమార్ రాజు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజానికి ఈ నిత్యావసర వస్తువులు ఉపయోగపడతాయని, ఆరోగ్యకరంగా తినండి, ఆరోగ్యకరంగా జీవించండి అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నామని తెలిపారు. సింపుల్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ని ప్యాక్ చేసి మంత్లీ సరిపడా క్వాంటిటీ ఒక ఇండివిజువల్కి డోర్ డెలివరీ ఇవ్వడం అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. చాలాసార్లు ఏమవుతుందంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒకటి కొందాం అనుకుని 4 కొని వస్తాం. సో అన్నెసరీ కన్సంప్షన్. అంటే మనం రైస్ కోసం వెళ్ళి రైస్తో అయిపోం, నూడిల్స్ కొంటాం, చాక్లెట్ కొంటాం, రకరకాల సాఫ్ట్ డ్రింక్స్ కొంటాం. దాని బదులు రెస్ట్రిక్టెడ్గా కరెక్ట్గా మనకు అవసరమైన ఫుడ్. సో ఇందులో కూడా అంత క్లియర్గా ఉంది ఏమేమి ఇస్తారు. ఒక మెనూ పేపర్ కూడా చూపించారు. సుమారు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ
వాళ్ళు ఎలా తినాలి అనే దానికి మండే అలాగా ట్యూస్డే అలాగా వాళ్ళకు మెనూ కూడా ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఈ ఏదైతే ఆయన ప్రజెంట్ చేశారో ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో చాలాసార్లు యూట్యూబ్లో చూస్తాం, చాలాసార్లు ఇంటర్నెట్లో చదువుతాం, కాకపోతే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజన్. అంటే ఒకటి చెప్తారు, ఒకటి చెప్తారు. బట్ ఈయన చాలా సింపుల్ ప్రొడక్ట్స్ ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు రాజు గారు మంచి కాన్సెప్ట్తో వచ్చారు మన దగ్గరికి. అంటే మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఎంత హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా హెల్దీగా ఉన్నాయి, మనం వెతకడం చాలా కష్టం. ఫస్ట్ థింగ్ ఆయన వెతకడానికి తగ్గించారు, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఒక షాప్కి వెళ్ళి ఒక గంట సేపు షాప్ చేసి ఏది హెల్దీ అని మనం వెతికి తినాలి అంటే చాలా కష్టం. ఇలా వెళ్తున్నాం, అలా తెచ్చుకుంటున్నాం, అది హెల్దీనా లేదంటే అందులో ఏమన్నా పురుగుల మందులు వాడిన పదార్థాలు ఉన్నాయా, లేదంటే దాన్ని నిల్వ ఉంచడానికి ఏమైనా పదార్థాలు కలిపి ఉన్నారా దానిలో అనేది మనం ఎవరికీ కూడా తెలీదు. జస్ట్ ఆ ప్యాకెట్ తెచ్చుకొని వస్తాం, బ్రాండ్ ఒకటి చూస్తాం, అంతకు మించి ఇప్పుడు ఈ రోజుల్లో ఫుడ్ తినే వాళ్ళకి ఇంకా ఫుడ్ గురించి కాన్సెప్ట్ తెలియదు అనమాట. అండ్ రెండోది మంచి విషయం ఏంటంటే ఈయన మనం తీపి అంటే పంచదార బెల్లం ఈ రెండే తీపి అని అనుకుంటాం, కానీ రైస్లో తీపి ఉంటుంది. ప్రతి తినే సార్కి ఈ కాన్సెప్ట్ నేను 1 month బ్యాక్ నేను చాలా రీసెర్చ్ చేసి ఆయనతో డిస్కస్ చేసేటప్పుడు ఓకే కానీ దీన్ని తీసుకెళ్ళగలరా ముందుకని అడిగారు. యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ నాకు ఒక 20 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎర్లియర్ నేను డేస్లో చేశాను. నేను చేయగలన నమ్మకం ఉందండి. నేను వేరే ప్రొడక్ట్స్ అమ్మానండి, నా ప్రొడక్ట్ నేను అమ్ముకోగలనని ధైర్యాన్ని నేను ఆయనకి చెప్పడం, ఓకే గో అహెడ్ అంటే ఓకేనండి చేయండి అని చెప్పి ఆ రోజు ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత నేను ముందుకు వెళ్ళడం జరిగిందంటే ఇది ముమ్మాటికి వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. నాతో చదువుకున్న ఒక కొలీగ్ జనరల్ మెడిసిన్ డాక్టర్, ఆయన ఊరికి చిన్న వైరల్ ఫీవర్ వచ్చింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, సో ఆయన అలా ఎక్స్పైర్ అయ్యారు అనమాట. సో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుంది అనేది ఈ రోజుల్లో మనం ఏం చెప్పలేకపోతున్నాం. సో మనం ఎంతవరకు హెల్త్ని కాపాడుకోగలమో మనం ఆలోచించుకున్నది ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కొంచెం క్వాంటిటీ వైజ్ సెలెక్ట్ చేసుకుని మంచి ఫుడ్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ముందుగా మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు. సో దీంతో పాటు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే వైద్య సలహా తీసుకోవడం, రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం, ఇవి కూడా కంపల్సరీగా మన లైఫ్లో భాగమైపోవాలి. సో అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ టు నరేష్ రాజు గారు అండ్ ఫర్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.